ఇంత లేటుగా వచ్చారు? టుల్లోరకు రావాల్సింది. అర్ధరాత్రి దాటాక మీరేగా రమ్మని చెప్పారు. ఆ, సర్లే, అంతా నిద్రపోయారు. నేను చెప్పిన ప్లాన్ గుర్తుందిగా? దొంగతనానికి వచ్చినట్టే ఉండాలి. దోచుకున్నట్టుగా నటిస్తూ టైం చూసి కావాలని గొడవ పెట్టుకొని నేను చెప్పిన మనిషిని పొడి చేయాలి. అర్థమైందిగా? ఆ. మెల్లగా నా వెనకే రండి. నేను లోనికి వెళ్ళగానే గట్టిగా అరుస్తాను. వెంటనే రంగంలోకి దిగిపోండి. ఎక్కడ తేడా రాకూడదు. అర్థమైందా? రండి. కావేరి, కావేరి, దొంగలు బాబాయ్, దొంగలు! స్నేహ, స్నేహ, దొంగలమ్మా, దొంగలు! అమ్మ రాజలక్ష్మమ్మ, అల్లుడు గారు! దొంగలు బాబాయ్, దొంగలు! చంపేస్తున్నారు బాబాయ్! అయ్యో, కాపాడండి బాబాయ్, కాపాడండి! అమ్మా రాజలక్ష్మమ్మ, అల్లుడు గారు! కాపాడండి అమ్మా, కాపాడండి! దొంగలు నన్ను చంపేస్తున్నారు! అల్లుడు గారు, కాపాడండి బాబాయ్, కాపాడండి! రాజలక్ష్మమ్మ, దొంగలు నన్ను చంపేస్తున్నారు! ఎవరా మీరు? ఎవరా మీరు? తను చెప్పింది వినపట్టలేదా? దొంగలం. అసలు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎందుకు తెలీదు? రాజావారి ఇల్లట కదా, డబ్బు బంగారం దండిగా ఉంటాయని వచ్చాం. ఎంతవాళ్ళు మీరు? మర్యాదగా అన్ని ఇచ్చేయండి, లేదంటే అందరినీ పొడిచి తీసుకెళ్తాం. ఏంట్రా మీరు పొడిచేది? అయ్యో, చంపేస్తారు అల్లుడు. వదులు స్నేహ, ఈయన చంపేస్తాను ఒక్కనే. దొంగలతో ఎందుకు నాయుడు బాబా? వాళ్ళు అడిగిన డబ్బు బంగారం ఇచ్చేద్దాం. అత్తయ్య, పేదలకి దానం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ ఇలాంటి దొంగలకి ఇస్తే మనకే పాపం. ఈయన చంపేస్తాను ఒక్కనే. కాలు లేకపోయిన కయ్యానికి భలే దూకుతున్నావురా. పెళ్ళాం పక్కనుందని హీరోలా ఫీల్ అవుతున్నావా? ముందా హీరోయిన్ పట్టుకురండి రా, మనం ఏంటో చూపిద్దాం. రండి రా, రండి. మగవాడిని కొడతావరా? నిన్ను అల్లుడు గారు, నిన్ను నా అల్లుడు నేను చేయకండి బాబు, నా అల్లుడు నేను చేయొద్దు. నీకు దండం పెడతాను బాబు, నా అల్లుడు నేను చేయొద్దు. ఏం చేయకు బాబు, నీకు దండం పెడతా. ప్లీజ్ 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 బాబు. ఆలోచిస్తుంటే మా అత్త చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోందమ్మా. మనం మరింత కోటీశ్వరులు అవబోతున్నాం. ఎలానే? ఎలా? ఇందాక తనేం చెప్పింది? ఈ ఇంటి ఆడపిల్లల్లో ఎవరికి ముందు పిల్లలు పుడితే పుట్టిన బిడ్డకు ఆస్తిలో ఒక వంతు వాటా ఇస్తానని చెప్పింది కదా? అవును. ఆ ప్రకారంగా చూస్తే అత్యధిక వాటాలు మనకే వస్తాయి. ఎలాగో చెప్పమంటావా? ఆయన వాటా ఒకటా? అపర్ణ వాటా రెండా? అపర్ణకు పుట్టిన పిల్ల వాటా మూడా? నా బిడ్డ వాటా 4గా? అంటే 4 వాటాలు మనవే. అవునే, హీనంగా అనుకున్నా కూడా కొన్ని కోట్లు వస్తాయి. ఏవి రావు. ఎందుకు రావు? ఆనందంలో అసలు విషయం మర్చిపోతున్నారు. ఏ విషయమే? 3 నెలల ముందు స్నేహ నెల తప్పితే నిన్నగాక మొన్న నెల తప్పినా అపర్ణకు ముందు పిల్లలు ఎలా పుడతారు? ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఎగిరి గంతయ్యకుండా కొంచెం వాడండి. నువ్వు చెప్పింది నాకు అర్థమైందే. అంటే స్నేహం ముందే నెల తప్పిందని తెలిసే ఆస్తి మనకి రాకుండా చేయాలని మా అత్తగారు కావాలని ఇలా చేసుంటారన్నమాట. అయ్యో బాబోయ్, ఏం తెలివి, ఏం తెలివి! వెదవ తెలివి. అయినా మనకి లేదా ఆస్తి? అపర్ణకు పుట్టే బిడ్డనే వద్దనుకున్నప్పుడు ఆ బిడ్డ వల్ల వచ్చే ఆస్తి మనకెందుకు? ఆస్తి నీకు అవసరం లేకపోయినా నాకు కావాలమ్మా. ఎలాగైనా నా అత్తింట్లోంచి ఎక్కువ వాటా ఆస్తి నేనే తీసుకోవాలి. అలాంటప్పుడు స్నేహకు బిడ్డ పుట్టకుండా చేయాలి. హలో, ఆ పని
మా తల్లి కూతుళ్ళం గత 10-15 రోజుల నుంచి చేస్తూనే ఉన్నామమ్మా. చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాం. కానీ ఈసారి అవదు. ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ నాది కాబట్టి. ఏంటి నువ్వనేది? మేము సీమంతం చూడ్డానికి వచ్చామనుకుంటున్నావా? మరి నాశనం చేయడానికి వచ్చాం. ఎలా చేస్తారు? అక్క చెల్లెళ్లను విడగొట్టి తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టి రచ్చరచ్చ చేయడానికొచ్చాం. జరిగేది ఓ పీడికలలాగా మార్చడానికొచ్చాం. శభాష్, మీరు రాగానే అనుకున్నాను శనిదేవతలు ఎంటర్ అయ్యారు అని. ఆ? మనం పాదం మోపించోట మంచి జరగదు కదా. అంటే మా అమ్మ ఉద్దేశం మన శత్రువులకు మంచి జరగదు అని. శత్రువులకు శత్రువులు మనకి మిత్రులు. మనం కలిసాం. మనందరం కలిసి వాళ్ళ భర్త పట్టాలి. మనమేంటో వాళ్ళకి తెలియాలి. స్నేహ తల్లి కాకుండా చేయడమే మా లక్ష్యం. అపర్ణకు అబోషన్ జరిగేలా చేయడమే మా ధ్యేయం. అందరం ఒకే తాటిపై ఉండి అనుకున్నది సాధిద్దాం. ఇది మన పంచకూటమి. అందరూ తృప్తిగా తినాలి. మీరందరూ వస్తారని అన్ని రకాల వంటలు చేయించాను. కడుపు నిండా తినండి. నువ్వు పెట్టే తిండికి మొహం వచ్చి వచ్చాం మరి. కడుపు పగిలేలా తినడానికి. ఆహా, ఇలా అందరం కలిసి భోంచేసి ఎన్నాళ్ళు అయింది అత్తయ్య? చూస్తున్న 2 కళ్ళు సాగలేదు. మాటల్లో చెప్పలేను అసలు. ఏం బెదరా, నువ్వేమంటావు? ఇక నుంచి రోజు కన్నుల పండుగే బ్రో. కుదిరినప్పుడల్లా మనం 2 ఫ్యామిలీలు కలుసుకుందాం. ఆహా, అవును, ఈసారి మనం వచ్చాం కాబట్టి నెక్స్ట్ వాళ్ళు రావాలి. మళ్ళీ మనం, మళ్ళీ వాళ్ళు. అయ్ బాబాయ్, ఎందుకు అటు ఇటు తిరగడం? అంతా ఒకే చోటుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు రోజు ఒకరి మొహాలు ఒకరు చూస్తూ బోర్ కొడుతుంది. విడివిడిగా ఉంటూ అప్పుడప్పుడు ఇలా కలుసుకోవడమే హ్యాపీగా ఉంటుంది. బాగా చెప్పు స్నేహ నువ్వు. అవును, విడిపోయి కలుసుకోవడం, కలవడానికి విడిపోవడం చాలా బాగుంటుంది. ఈ ఆనంద సమయంలో శేఖర్ బాబు కూడా ఊళ్ళో ఉంటే ఎంత బాగుండేదో కదా. అన్నయ్య గారు వ్యాపారం కోసం అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయినట్టున్నారు. పాపను కూడా తీసుకెళ్ళినట్టున్నారు. ఎప్పుడొస్తారో ఏమో. వస్తాడు కంగారెందుకు? సుకన్యాక బాధం చూసాను వస్తాడు శేఖర్. అంత బాధ నాకేం లేదులే తమ్ముడు. నేనేవి ఆ సింగుగడి పెళ్ళ లాంటి దాన్ని కాదు. సింగెవరమ్మా? మా ఊళ్ళో ఒకడున్నాళ్లే. వాడు ఏం కష్టపడకుండానే అన్నీ వచ్చేవాడికి, పెళ్ళాంతో సహా. ఎలా వచ్చాయి వదినా? ఇప్పుడు అపర్ణ స్నేహకు శారీ ఇచ్చింది కదా, కాసేపట్లో ఆ శారీ కట్టుకొని స్నేహ బయటకొస్తుంది. ఇల్లు తుడుస్తున్నట్టు నేను, బూజు దులుపుతున్నట్టు నువ్వు నటించి అది రాగానే ఆ టీపాయిని దాని పొట్టకు తగిలేలా నెట్టేద్దాం. అమ్మా, అదొస్తుంది. ఆహా,